హాయ్, హలో, మరియు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. కానీ నెంబర్ వేసుకెళ్ళారు కానీ వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏంటి ఏం అర్థం వేసవుతుంది. ఓ పక్కన వర్గీకరణ నాలుళ్ళు ఎంఎస్సి ఎండీస్ కలిసి పోరాడదామని అంటున్నారు. వీళ్ళేమో వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారన్నారు ఆంధ్రాలో. తెలంగాణలోనేమో బిల్లు ఆమోదం పొందిందన్నారు. మళ్ళీ ఆయన ఏంటి పోరాడుతూ అంటున్నాడు. కలిసి ఎట్టేస్తారు. మీ వర్గీకరణ కోసం మీరు పోరాడుతున్నారు, పోరాడండి. మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కదా, మీకు బాగా పేరు వచ్చింది కదా, మీరు మీ జాబ్ కోసం పోరాడుతున్నారు అని. మధ్యలో ఇంకా మీరు చేయాల్సింది చేసుకోండి, అంతేనా? మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఎవరు అడ్డుకుంటారు? మీకు అడ్డుకుంటారు. ఎవరికి అవసరం చేసుకుంటారు. మీకు అవసరమైంది మీరు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైతే మా వాళ్ళు అడుగుతారు. అంతేగాని మీ ఉద్యమానికి ఎవరు అడ్డురారు కదా. వస్తారు. మీరు అందులో చాలా రోజుల నుంచి చేస్తున్నారు కదా, చేయండి. అంతే కదా. ఎవరు ఆత్మగౌరవం ఎవరు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. మీ ఆత్మగౌరవం మీరు పోరాడండి. మానవుల ఆత్మగౌరవం అయితే మానవులు పోరాడతారు. అంతేనా? అంతే. ఇప్పుడు మీ ఎంపీసీ ఎక్కువ ఉన్నారు అంటున్నారు కదా, రిజర్వేషన్ పెట్టి ఎలా రెన్యువేషన్ చేస్తారో ఏంటో తెలియదు. తెలంగాణలో మా ఆంధ్రాలో ఏమీ అంత తేడా ఏమి లేదు. మీరు వర్గీకరణ ఏదన్నా ఉంటే ఎస్సీ వర్గీకరణ చేసి తెలంగాణలో అంటే మీరు పోరాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి సార్ చెప్తారు కాబట్టి ఇస్తారా? ఏంది ఇస్తారా? రేవంత్ రెడ్డి సార్ అన్నిట్లో చేశారు కదా, కులగణన చేశారు కదా, క్యాస్ట్ల వారీగా గణన చేశారు కదా, జనగణ తెలంగాణలో చేశారు కదా, ఆంధ్రాలో చేయలే. అట్లా వాళ్ళు జనగణ ఇక్కడ చేయలేదు. ఆంధ్రాలో తెలంగాణలో కులగణన చేశారు. దాన్ని బట్టి మీకు రిజర్వేషన్ ఇస్తారు. ఇంకా దాని గురించి ఏం పెద్ద ఇబ్బంది ఏముంది మీకు? ఇబ్బంది ఏముంటుందా? కులగణన చేశారు కదా. మళ్ళా జనాభా సర్వేనే దాని కులాల కోసమే చేశారంట, కులాల వారీగా చేశారంట. చేసినప్పుడు ఇంకా రిజర్వేషన్ చేస్తారు కదా, ఇస్తారు కదా. మరి ఇంకా దాని గురించి మీరు రండి మేము రండి అనుకోవడం మీరు చేసుకుని రేవంత్ రెడ్డి సార్ ఎలా ఇస్తారు రిజర్వేషన్ వాళ్ళు చూద్దాం.